న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. జన్మభూమికి మేలు చేయాలని ప్రవాసాంధ్రుడు బలసు సుబ్బారావు ఆశయం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు కొనియాడారు. కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కండ్రిక గ్రామాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో నూతన బ్లాక్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో కామినేని పాల్గొని ప్రసంగించారు. శ్రీ బలసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆయన తనయుడు సుబ్బారావు తన భార్య స్వర్గీయ వసుంధర జ్ఞాపకం అంగర పడమర కండ్రిక గ్రామంలో గల 75 లక్షల రూపాయలు వెచ్చించి పిహెచ్సి నూతన బ్లాక్ నిర్మించి ప్రజల మన్ననలు పొందారన్నారు. అనంతరం స్వర్గీయ వసుంధర విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, రెడ్డి ప్రసాద్, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పీటీసీ అబ్బు, నెక్కింటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ గారు, అలాగే నారాయణ గారు, ఒక అమ్మాయి, నలుగురు మొత్తం సంతానం. ఈయన చిన్నవాడు. మరి ఈయన ఈ బిల్డింగ్ గురించి చెప్తున్నారో నేను కూడా చెప్తాను. ముందుగా అన్నయ్య గారు కూడా మాట్లాడిన మురళీమోహన్ గారు అది ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇక్కడ రావాలంటే ఆయన రాజభవన్ ముఖ్య కారణం డాక్టర్ ప్రతాప్ గారు. ఆయనే గౌరవ డిఎండి చూశారు ఉన్నారా దగ్గర మరి ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరూ కూడా మనం ధన్యులు. ఎందుకంటే నా గురించి కూడా చెప్తాను. నేను నాకు స్టంట్లు పడి 2 స్టంట్లు పడి 45 రోజులు ఉంది నాకు. కానీ ఈ కార్యక్రమంలో దిగాము, ఏమవుతే అవుతామని ఎక్కడ రాజీ పడకుండా డిపార్ట్మెంట్ పరంగా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నాం. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. కానీ మొన్న కార్యక్రమం జరిగినప్పుడు వర్షం వస్తుందని చాలా భయపడ్డాం. అంటే ఈ ప్లేస్ మొత్తం మునిగిపోతుంది. నేను ఒకటే చెప్పాను, ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వారిగా ప్రజలకి మేలు చేయాలి, శాశ్వతంగా వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలో చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఉదారత్వంగా తీసుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది నిర్మాణం చేసేటువంటి దశలో దీన్ని ఏ విధంగా చేయాలి, పర్మిషన్లు ఎవరు తీసుకోవాలి, ఎవరి దగ్గర రావాలనేటువంటిది వచ్చినప్పుడు ఈ గ్రామ సర్పంచ్ గారు భర్త అయినటువంటి వెంకటేశ్వరరావు కొంతమంది పెద్దలు ఆయన తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్లు కానీ ఇవన్నీ ఇబ్బంది లేదు, మీరు తొందరగా దీన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు చేయండి అని చెప్పాం. సొంత పనికి కూడా అన్నిసార్లు తిరిగి ఉండడం, కలెక్టరేట్కి కానీ నా దగ్గరికి కానీ కలెక్టర్ గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, R&B డిపార్ట్మెంట్ ఏదో పర్మిషన్లు ఇవ్వాలంటే వాళ్ళతో మాట్లాడి, అనేక డిపార్ట్మెంట్లు అంటే డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి దాతల యొక్క ఉదారం గురించి చెప్పారు. ఆయన దాతల యొక్క ఉదారం గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఉత్సాహం కలిగించే సుబ్బారావు గారికి మరి అంటే అది 1960 సంవత్సరం ఉంటాను. మరి మంచి పేరు ఉండేది. మరి తర్వాత 72లో అమెరికా వెళ్ళారని చెప్పి మరి మనకు కొంచెం వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక్కసారి వెనక్కి చూసుకుంటే డాక్టర్ సుబ్బారావు గారు మరి అంగర్లో పుట్టి పెరిగినప్పటికీ ప్రాక్టీస్ చేసి అమెరికాలో 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ హైదరాబాద్లో సెటిల్ అయ్యి హైదరాబాద్లో కూడా కొంతవరకు ప్రాక్టీస్ చేసి మరి మన యొక్క ఈ అంగర గ్రామం మండపేట నియోజకవర్గం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మరి విదేశాలు కూడా తీసుకున్నటువంటి మహనీయులు. మరి వారు పుట్టిన నేలకి సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమాలు వారి ట్రస్ట్ ద్వారా ఈ హాస్పిటల్ నిర్మాణమే కాకుండా కాకతీయ కమ్మ సంఘానికి కపిలేశ్వరం మండలానికి 20 లక్షల రూపాయలు డిపాజిట్, అలాగే కపిలేశ్వరం మండలంలో వికలాంగులకి, దివ్యాంగులకి ప్రత్యేక పదవుల స్కూల్ పిల్లల అవసరాల నిమిత్తం 10 లక్షల డిపాజిట్. మరి అదేవిధంగా వారి తండ్రి గారు రుద్రగారి పేరు మీద హై స్కూల్ నిర్మాణం 1976లో, హై స్కూల్ విద్యార్థులకు అవార్డుల కోసం 2 లక్షల డిపాజిట్. మరి హై స్కూల్ దక్షిణ భాగంలో ఒక బిల్డింగ్లో ఫ్లోర్స్ మరియు టైల్స్, హై స్కూల్ ఆవరణలో కళావేదిక నిర్మాణానికి 8 లక్షలు, అంగర గ్రామంలో ఓపెన్ డిఫికేషన్ అరికట్టడానికి 600 కుటుంబాలకి మరి ఒక్కొక్కరికి 3,000 చొప్పున
ప్రత్యేక ఆర్థిక సహాయం, అంగర గ్రామంలో ప్రతి కుటుంబానికి డబుల్ డస్ట్బిన్ 2 డస్ట్బిన్లు ₹1,00,000 ఆర్థిక సహాయం చేసి మరి హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా కంటి పరీక్షలు, కళ్ళజోళ్ళు పంపిణీ, అంగర గ్రామంలో వయోవృద్ధులకు పాలకొల్లు లయన్స్ క్లబ్ వారి ద్వారా కంటి ఆపరేషన్లు, అనేక కార్యక్రమాలు చేసి మరి మనందరికీ కూడా అనేక సర్వీస్ చేస్తూ ఒక ఆదర్శమూర్తిగా వారు నిలబడినందుకు మరి వారిని మనసారా అభినందిస్తూ ఉన్నాను. నేనైతే ఆయన ఎప్పుడు చూడలేదు, చూడకపోయినప్పుడు ఆయన పేరు ప్రఖ్యాతులు వింటాం తప్ప ఈ రోజు వరకు చూడలేదు. కానీ ఇవాళ వస్తారేమో అని అడిగితే మరి పెద్ద వయసు 98 సంవత్సరాల వయసులో రాలేరని చెప్పి వారి తమ్ముడు జానకిరావు గారు నిజంగా